హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కోక్రాని. ఇక్కడ వచ్చేసి దేశీ స్టైల్లో చికెన్ ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను చూపిస్తున్న ఈ బిర్యానీలో వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను కిలోన్నర చికెన్కి అయితే వండుతున్నాను అనమాట. సో అందుకని చెప్పి కొంచెం మసాలా స్పైసీగా ఉండాలి అని చెప్పి ఈ క్వాంటిటీలో అయితే వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ చికెను ఎవరైనా వండుకోవచ్చు అనమాట. అంటే ఇది జస్ట్ మనం మిక్సర్ అవి యూస్ చేయకుండా జెంట్స్ కూడా ఇంట్లో ఈజీగా చేసుకునే రెసిపీ. ఫస్ట్ అయితే కడాయి తీసేసుకుని ఇక్కడ నేను వచ్చేసి ఆవ నూనె యూస్ చేస్తున్నాను. ఆవ నూనె జస్ట్ ఒక 2 మినిట్స్ హీట్ అవ్వాలి. హీట్ అవుతేనే దీంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వస్తుందన్నమాట. ఇలా హీట్ అయిన తర్వాత నేనైతే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 నుంచి 5 వేసేసి ఇందాక ఏదైతే వేసామో మసాలా అది మొత్తం వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ 2 ప్యాకెట్లు మాత్రమే యూస్ చేస్తున్నాను 5 రూపీస్వి, అవి వేయాలి. ఇక్కడ వచ్చేసి కిలోన్నర చికెన్కి దగ్గర అరకిలో ఉల్లిపాయలు చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్నవి వేసేయాలి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, కారం, ఉప్పు తగినంత టేస్ట్కి. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఎండుమిరపకాయల్లో కారం ఉందనుకోండి, కొంచెం కారం తగ్గించుకోవాలి అంతే. ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటది యూస్ చేస్తే కనుక సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం సాల్ట్ తగ్గించుకోవాలి అంతే అనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా చేత్తో కలిపేయాలి. ఇది కలుపుతున్నప్పుడే ఒక మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుంది. ఈ అరోమాకే మనకి సగం ఫ్లేవర్ చికెన్ అయితే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు బాగా కడిగేసుకున్న చికెన్ కూడా వేసేసి చక్కగా కలిపేసుకుని మీకు కావాలి అనుకుంటే పక్కన ఒక గంట సేపు ఉంచేయచ్చు. ఇలా అన్నీ కలిపేసుకుని, లేదు అనుకుంటే మంచిగా కలిపేసుకుని వీటిని మనం జస్ట్ ఏమి అంటే ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. జస్ట్ మనం ఇవన్నీ కలిపేసి మూత పెట్టి ఉడకపెట్టేసుకుంటాం అంతే. ఇవి కుండల్లో చేస్తే ఇంకా రుచిగా ఉంటుందండో. కాకపోతే ఇప్పుడు అవైలబుల్గా లేదు కదా అని చెప్పి నేను మీకు ఈ కడాయిలోనే చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటూ మధ్యలో తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. అది కూడా స్టార్టింగ్ మనకు కొంచెం అడుగంటకుండా ఉంటుంది కదా అని చెప్పి తిప్పుకోవడమే అనమాట. కొంచెం నీరు అనేది ఎక్కువ వస్తుంది ఉల్లిపాయలు యూస్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయవసరం లేదనమాట. అండ్ ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. సో ఇలా మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండగా ఇలా పైకి చూస్తున్నారు కదా, నీరంతా వచ్చి నూనె అనేది పైకి తేలుతూ ఉంది కదా. సో ఇలా బాగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు, దాంట్లో చికెన్లో ఉన్న నీరంతా పోయే వరకు మనం ఉడకపెట్టుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. అండ్ ఇది పెద్ద పని కూడా కాదు కదా. సో ఈజీగా చేసేసుకోవచ్చు రెసిపీ. అండ్ టేస్ట్ వైజ్గా అయితే అదిరిపోతుందన్నమాట. న్యూ స్టైల్లో కంపల్సరీగా ట్రై చేసింది. లాస్ట్లో ఇలా నీరంతా ఉడికిపోయి దగ్గరకు వస్తుంది అనగా కొత్తిమీర వేసుకుని ఇంకొక 5 నిమిషాలు మనము జస్ట్ తిప్పుకుంటూ ఉడకపెట్టుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి, రోటీస్లోకి అండ్ రాగి సంకటి అన్నిట్లోకి బాగుంటుందండి. బిర్యానీలోకి కూడా బాగుంటుంది. కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందా అని కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్లో మరికొన్ని నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి అన్నమాట. అవి కూడా వెళ్ళి చూసేయండి. ఈ సంక్రాంతికి చాలా యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.